ఇప్పటికీ మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి తేజ్ వంటి హీరోలు ప్రచారం చేశారు. ఇక చిరంజీవి వీడియో సందేశం పంపించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారు. అయితే రేపు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావటంతో తల్లి సురేఖతో కలిసి ప్రచారం చేయాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం బయలుదేరి 9:30 తల్లి సురేఖతో కలిసి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రామ్ చరణ్, సురేఖలు పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర ఆలయాన్ని సందర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రచారం చేయనున్నారు. ముగిసిన తరువాత వారు పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాకినాడ నుంచి అప్పాజీ ఉన్నారు. అప్పాజీ, మాట్లాడండి. థ్యాంక్ యూ. ఈరోజు మెగా హీరో రామ్ చరణ్ మరికొద్ది గంటల్లో ఇక్కడ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం చేసినటువంటి రామ్ చరణ్ ఒక ప్రసిద్ధ ఆలయం అయినటువంటి కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ స్వామివారిని కూడా దర్శించుకున్నారు. మరోవైపు తన బాబాయ్ అయినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ పిఠాపురం నుంచే పోటీ చేయడంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ తో కలిసి ఇక్కడ ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఈ రామ్ చరణ్ మాత్రం ఇక్కడ రోడ్ షోలో పాల్గొంటారని చెప్పేసి జనసేన చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా తన సోదరుడికి మద్దతు పలకాలని చెప్పేసి ఇప్పటికి ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. పేదల కష్టాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ కనుక విజయం సాధిస్తే ప్రతి పేదవాడికి కూడా ఉపయోగం చెందుతుందని చెప్పేసి ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి చెప్పడంతో ఆ వీడియో ఒక వైరల్ గా కూడా మారడం జరిగింది. మరోవైపు ఇప్పటికే నాగేంద్ర బాబు కూడా ఇక్కడికి మకాం వేసి ఇక్కడ ప్రచార పర్వం కూడా అనుక్షణం పర్యవేక్షిస్తూ ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయానికి కూడా నాంది పలుకుతున్న పరిస్థితి. టోటల్ గా చూసుకున్నట్టయితే మెగా ఫ్యామిలీ మొత్తం పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికి విజయానికి చేకూర్చే విధంగా కృషి చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్న ఈ బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ అప్పాజీ.